వెల్కమ్ టు ది లియో. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి దొంగ తెలివితేటలైతే ఈరోజు బట్టబయలయ్యాయి. ఒక రకంగా పోలీసులనే నిందితులుగా చేసి చూపాలి, పోలీసుల మీదే రివర్స్లో కేసులు పెట్టి వాళ్ళ మీద అపవాదం మోపాలి, దాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలని వాళ్ళు చేసినటువంటి ఒక విశ్వ ప్రయత్నం అయితే బెడిసికొట్టి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అది సజ్జల భార్గవ్ రెడ్డి మేడకు చుట్టుకోబోతుంది. అసలు మ్యాటర్లోకి వస్తే సజ్జల భార్గవ్ రెడ్డి దగ్గర సుబ్బారావు అనే ఒక వ్యక్తి డ్రైవర్గా ఉన్నాడు. సింహాద్రి అప్పన్నపేట ఎక్కడికో చెందినటువంటి వ్యక్తి. సో డ్రైవర్గా కొంతకాలంగా ఉన్నాడు. అయితే ఈ నెల 2వ తారీఖున తన డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సింహాద్రి అప్పన్నపేటకు చెందినటువంటి సుబ్బారావు అనే వ్యక్తిని ఇద్దరు టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చి బలవంతంగా అరెస్టు చేసి తలకు ఒక మాస్క్ తొడిగి తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ వద్దకు తీసుకెళ్ళి దారుణంగా దాడి చేసి సజ్జల భార్గవ్ గురించి చెప్పాలని వేధించారని, చివరికి ఏమీ చెప్పకపోవడంతో ఆంధ్ర ఆసుపత్రి వద్ద వదిలేశారని చెప్పి అంబటి రాంబాబుతో పాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆరోపించారు. అంటే సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ని బలవంతంగా పోలీసులు ఎత్తికెళ్ళి వివరాలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు అని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇదే అంశం మీద విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి శేఖర్ బాబుకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఏ పోలీసులు వాళ్ళని ఎత్తికెళ్ళాల, ఏ పోలీసులకు తెలియదా పోలీసులు ఎత్తికెళ్ళారో లేదో పోలీసులకు తెలియదా? నిజంగా ఎత్తికెళ్ళి ఉంటే సరే ఇందులో నిజం ఉంది కాబట్టి గమ్మున ఉంటారు, కానీ పోలీసులు ఎత్తికెళ్ళాలి. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది. అదేంటి పోలీసులు ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళలేదు, సుబ్బారావు జోలికి వెళ్ళలేదు, మరి ఎవరు ఎత్తికెళ్ళి ఉంటారు? ఒకవేళ ఇందులో ఏదైనా కుట్రకోణం దాగుందా, లేదా ఎవరైనా వేరే ఆగాంతుకులు ఏదన్నా ఈ ప్రయత్నం చేశారా అనే కోణంలో దీని మీద పూర్తి స్థాయి విచారణకు కమిషనర్ రాజశేఖర్ బాబు అయితే ఆదేశించడం జరిగింది. ఎప్పుడైతే ఆదేశాలు వచ్చినాయో వెంటనే రంగంలో దిగినటువంటి ఒక ప్రత్యేక బృందం విచారణ మొదలుపెట్టింది. ఎవరైతే డ్రైవర్ని కిడ్నాప్ అనుకోండి లేదా ఎత్తికెళ్ళటం అనుకోండి చేసి ఏదైతే ఒక మార్గంలో తరలించారని డ్రైవర్ సుబ్బారావు చెప్పాడో ఆ మార్గం మొత్తం కూడా జల్లెడ పట్టారు. అక్కడ ఆ మార్గంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తే ఎక్కడా కూడా సుబ్బారావుని తీసుకువెళ్ళిన ఆనవాళ్ళు దొరకలేదు. అప్పుడు పోలీసులకు అనుమానం మరింత బలపడింది. ఎందుకంటే కనీసం అనుమానాస్పదంగా ఎవరైనా తీసుకెళ్ళినట్టు కనపడితే వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉందని అనుకోవచ్చు. బట్ ఆ రూట్ మొత్తం కూడా జల్లెడ పట్టిన సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆ వాహనం కానీ ఇతను తీసుకెళ్ళిన ఆనవాళ్ళు కానీ ఎక్కడా దొరకలేదు. అప్పుడు పోలీసులకు అనుమానం మరింత బలంగా వచ్చింది. ఇక డ్రైవరు సుబ్బారావుని పిలిచి విచారించడం మొదలు పెడితే తడబడుతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకంటే జరగని దానిని జరిగినట్టుగా చెప్పాడు, కాబట్టి పోలీసులు గుచ్చి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడుతుంటే ఒక నిర్ధారణకు వచ్చారు, ఇది మొత్తం కూడా ఒక కుట్రకోణమని. ఇక ఇదే సమయంలో ఏమని చెప్పాడు, తన ఇంటి వద్ద నన్ను అరెస్ట్ చేశారని చెప్పి డ్రైవర్ చెప్పడం జరిగింది. సింహాద్రి అప్పన్నపేట ఏదో ఉంది అక్కడ అరెస్ట్ చేశారని చెప్పాడు. అదే సమయంలో తన భార్యను కూడా బెదిరించారు దుండగులు లేదా వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులని కంప్లైంట్లో చెప్పడం జరిగింది. సరేనని చెప్పి సెల్ టవర్ లొకేషన్ను ట్రేస్ చేస్తే ఈయన అరెస్ట్ అయ్యాను అని 2వ తారీఖు ఏదైతే చెప్తున్నాడో ఆ రోజు సెల్ టవర్ లొకేషను అప్పన్నపేట సింహాద్రి అప్పన్నపేటలో లేదు, తన అత్తవారిల్లు అంటే తన భార్య పుట్టిల్లు అయినటువంటి ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి అరికట్ల ఎక్కడో ఏదో పేరుంది. సో అక్కడ లొకేషన్ చూపిస్తుంది. విషయం ఏంటంటే వాళ్ళ భార్య కూడా ఎక్కడ లేదు. సింహాద్రి అప్పన్నపేటలో మా ఇంటి వద్ద నన్ను అరెస్టు చేసి నా భార్యను బెదిరించారని చెప్పాడు కదా. విచిత్రం ఏంటంటే గత ఏడాది నుంచి భార్య ఇక్కడ ఉండట్లా. ఎక్కడ ఉంటుంది? కన్నూరు ఇంట్లో ఉంటుంది. ఎందుకనంటే తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోకపోవడం వద్ద ఉయ్యూరు వద్ద ఉన్నటువంటి తన స్వగ్రామంలోనే ఏడాది నుంచి ఉంటుంది. మరి ఏడాది నుంచి తన స్వగ్రామంలో ఉంటున్నటువంటి భార్య అప్పన్నపేటకి ఎలా వచ్చింది, సింహాద్రి అప్పన్నపేటకి ఎలా వచ్చింది? అరెస్ట్ చేసే సమయంలో నా భార్య ఉంది అక్కడ, భార్యను కూడా బెదిరించారని ఎలా చెప్పాడు? పోనీ సెల్ లొకేషను ఆ రోజుగానే సింహాద్రి అప్పన్నపేటలో ఉందా అంటే సుబ్బారావు సెల్ లొకేషన్ కూడా అత్తోరింటి దగ్గర ఉంది, తన భార్య ఎక్కడైతే ఉంది. అంటే ఇదంతా కూడా అందరూ కలిసి ఆడినటువంటి డ్రామా. పోలీసులు క్లియర్ కట్గా ఒక నిర్ధారణకు వచ్చారు. దీన్ని సీరియస్గా తీసుకుని పోలీసుల మీదే నింద మోపే ప్రయత్నం చేసి పోలీసుల్నే బ్లేమ్ చేశారు. కాబట్టి దీన్ని అంత ఈజీగా వదలకూడదనే ఉద్దేశంతో కేసు నమోదుకైతే రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి లీగల్ సలహాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా
సజ్జల భార్గవ రెడ్డి. ఈ డ్రామాకు కర్త కర్మ క్రియ ఎవరంటే సజ్జల భార్గవ రెడ్డి. బహుశా నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సజ్జల భార్గవ రెడ్డి మీద టాపిక్ని డైవర్ట్ చేయడానికో లేదా పోలీసులు కొంచెం భయపడి సజ్జల భార్గవ రెడ్డి జోలికి రాకుండా ఉంటారనో ఉద్దేశంతోనో ఈ డ్రామా ఆడి ఉంటాడనేది ప్రధానంగా అనిపిస్తున్నటువంటిది. పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అటు డ్రైవర్తో పాటు మరి తప్పుడు ఆరోపణ చేసి తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా, డ్రైవర్తో పాటు నా డ్రైవర్ మీద దాడి చేశారు, నా డ్రైవర్ని చిత్రహింస చేసి నా గురించి చెప్పమని అడిగారని ఏదైతే కొంతమంది ఆ వైసీపీ నేతలు సజ్జల భార్గవ రెడ్డి తరపున వత్తాసు పుచ్చుకున్నారు, ఇప్పుడు అది సజ్జల భార్గవ రెడ్డి మేడకు బలమైన ఉద్యమ కాబోతుంది. రేపుకైనా డ్రైవర్కి 4 తగిలిచ్చారనుకోండి, నోరు విప్పాడు అనుకోండి, అంతా నాదేం లేదు, మా ఓనర్ గారే సజ్జల భార్గవ రెడ్డి గారే ఈ డ్రామా ఆడమన్నారు, అందుకని నేను ఆడానని చెప్పాడు అనుకోండి, ఇక సజ్జల భార్గవ రెడ్డి చాప్టర్ క్లోజ్. ఆల్రెడీ ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులను తప్పుదోవ పట్టించే ఒక దొంగ కేసును సృష్టించి అబద్ధపు కంప్లైంట్ ఇప్పించినందుకు సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయబోతున్నారు పోలీసులు. రేపో మాపో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక సజ్జల అయితే ఈ డ్రైవర్ని ఎక్కడో ఒక చోట బస్ స్టాండ్లో కూర్చుని ఉంటే పేర్ని నాని మనుషులు అనుకుంటా, బహుశా పేర్ని నాని మనుషులు అతన్ని తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులకు అయితే లభ్యమైంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, వీళ్ళకి ఎవరు సమాచారం ఇచ్చారు, ఎక్కడికి తీసుకెళ్లారనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఏదో కొంత క్లూ ఉండాలనే ఉద్దేశంతో బహుశా ఆ బస్ స్టాండ్ నుంచి తీసుకెళ్ళొచ్చు. రెండోది అతని మీద తీవ్రమైన గాయాలు ఎంతవరకు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు అయితే పరిశీలన చేస్తున్నారు. మొత్తంగా ఇది దొంగ కేసు అనే ఆధారాలతో ఏదైతే సాంకేతిక ఆధారాలు అటు సెల్ టవర్ లొకేషన్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిర్ధారించింది ఏంటంటే ఇది ఒక తప్పుడు కేసు, ఒక తప్పుడు ఆరోపణ. ఆ డ్రైవర్ సుబ్బారావు మీద ఎవరూ దాడి చేయలేదు, కేవలం ఒక కట్టుకథ డ్రామా మాత్రమే, అది కూడా పోలీసుల్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఆడినటువంటి డ్రామా. దీన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అయితే కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. దీని మీద పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అటు డ్రైవర్తో పాటు ఇటు సజ్జల భార్గవ రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా రేపో మాపో ఈ కేసు విషయంలో సజ్జల భార్గవ రెడ్డికి అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఇప్పటికే సుప్రీంకోర్టు అని హైకోర్టు అని తిరుగుతున్నాడు గతంలో పెట్టినటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఆ కోర్టులు కూడా చివాట్లు పెట్టాయి. వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి శిక్షార్హుడు, అలాంటి వ్యక్తికి ముందస్తు రక్షణ మనం కల్పించలేమని చెప్పి కోర్టులు కూడా సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అసభ్య పదజాలంతో దోషణలు ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. దాని వెనక సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడనేది ప్రభుత్వం తరపున చేసినటువంటి వాదన. కాబట్టి కోర్టులు కూడా సజ్జల భార్గవకి రక్షణ కల్పించడానికి ఒప్పుకోని పరిస్థితి. ఇప్పుడు దాంతోపాటు ఈ తప్పుడు కేసు ఆధారంగా మరొక కేసు కూడా నమోదు చేయబోతున్నారు. ఏది ఏమైనా సజ్జల భార్గవ రెడ్డి మేడకు పోలీసులు ఉచ్చు బలంగా బీసుకోబోతుంది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.